ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా ఎల్లుండి నుంచి రిలీజ్ చేస్తున్న అన్ని రకాల టికెట్స్ గురించి, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా మే 16వ తేదీ శుక్రవారం రోజున 70,970 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 33,871 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 2,56,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని అన్ని కంపార్ట్మెంట్లోనూ, ఇంకా నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్యూల్లోనూ భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 14 నుంచి 16 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే జూన్ జూలై నెలలకి సంబంధించి ఇంకా రిలీజ్ చేయాల్సిన టికెట్స్ ని, అలాగే ఆగస్టు నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని ఎల్లుండి అనగా సోమవారం రోజు నుంచి 1 by 1 టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. ఏ టికెట్స్ ని ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి ఆల్రెడీ టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్స్ రావడం జరిగింది. ఆ అప్డేట్స్ వచ్చిన వెంటనే వీడియోస్ కూడా చేసి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ఒకసారి చూసారు అంటే జూన్ జూలై ఆగస్టు ఈ 3 నెలలకి సంబంధించి మీరు ఏ టికెట్స్ ని అయితే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ టికెట్స్ ని ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారనేది మీరు చూసుకొని ఆ సమయంలో మీరు రెడీగా ఉండి ఆ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. అండ్ ఆ టికెట్స్ అన్నింటినీ కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా ఆర్ఎస్ఆర్ వీడియో మిక్సింగ్ గారు, లక్ష్మి గారు, నేను మే 4వ తారీఖు శ్రీవారి జనరల్ సేవకు వెళ్ళొచ్చాను. ఈ సోమవారం తిరుమలకి వెళ్తున్నాను. ఎస్ఎస్టీ టోకెన్లు తీసుకోవచ్చా, కొద్దిగా చెప్పగలరా అని అడుగుతున్నారు. మే 4వ తేదీ జనరల్ శ్రీవారి సేవ అనగా స్వచ్ఛంద వాలంటీర్ సేవలో మీరు పాల్గొన్నప్పటికీ ఈ సోమవారం రోజు తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ ను తీసుకొని మళ్ళీ మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చండి. అంటే మీరు ఆల్రెడీ మే 4వ తేదీ పాల్గొన్న జనరల్ శ్రీవారి సేవ వేరు, తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకన్స్ ద్వారా స్వామివారి దర్శనం వేరు. కాబట్టి మీరు సోమవారం రోజు ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకొని మళ్ళీ స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే నెక్స్ట్ మంజునాథ్ రెడ్డి గారు, గోవింద సుప్రభాతం సేవ జూలై 17న లక్కిడిపు ద్వారా మాకు ఉంది. అయినా ఆగస్టు పవిత్రోత్సవాలు టికెట్ బుక్ చేసుకోవచ్చా, బుక్ అవుతాయా, గ్యాప్ ఉండాలి అని ఉందా తెలుపగలరో నడుతున్నారు. మీరు ఆల్రెడీ జూలై 17వ తేదీకి సుప్రభాతం సేవకి ఆన్లైన్ లక్కిడిపులో సెలెక్ట్ అయి ఉన్నారు. సో మళ్ళీ మీరు సేమ్ లక్కిడిపు ఆర్జిత సేవలకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటేనే కంపల్సరీ 6 నెలల టైం గ్యాప్ అనేది ఉండాలండి. లక్కీడిప్లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోవడానికి ఎలాంటి టైం గ్యాప్ ఉండాల్సిన అవసరం లేదు. అంటే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఇలా మొదటి గడప ఆర్జిత సేవల్లో ఆన్లైన్ లక్కీడిప్లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఇయర్కి ఒక్కసారి రిలీజ్ చేసే పవిత్రోత్సవం సేవా టికెట్స్, పుష్పయాగం, తెప్పోత్సవం ఇలాంటి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత
సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఎలాంటి టైం రిస్ట్రిక్షన్స్ లేవు. సో మీరు జూలై 17వ తేదీకి ఆన్లైన్ లెక్కిడిపులో సెలెక్ట్ అయినప్పటికీ ఆగస్టు నెలకి సంబంధించి ఈ నెల 22వ తారీఖున రిలీజ్ చేసే పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు, బుక్ అవుతాయి, అందులో ఎలాంటి ఇబ్బంది లేదండి. అలాగే నెక్స్ట్ విజయ రాజు గారు, మ్యామ్ ఇఫ్ ఐ గెట్ టికెట్ ఫర్ శ్రీవారి పవిత్రోత్సవం కెన్ ఐ హ్యావ్ దర్శన్ ఆఫ్ ద లార్డ్ ఫ్రమ్ ద ఫస్ట్ గేట్ అని అడుగుతున్నారు. తిరుమల స్వామి వారికి సంవత్సరానికి ఒక్కసారి నిర్వహించే పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి మొదటి గడప దర్శనం అనేది ఉండదండి. పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులకి కూడా స్వామివారి దర్శనం అనేది జయ విజయుల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది. దీనిని భక్తులు గమనించుకోగలరు. అలాగే నెక్స్ట్ వంశీ కృష్ణ గారు, పవిత్రోత్సవం సేవకి 1 అకౌంట్ 1 మొబైల్ నెంబర్లో ఎన్ని టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అక్క, ప్లీజ్ రిప్లై అని అడుగుతున్నారు. ఒక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి ఒక్కసారికి 2 మెంబర్స్కి అంటే ఇద్దరికి మాత్రమే ఈ పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోగలమండి. మీరు అంతకంటే ఎక్కువ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి బుక్ చేసుకోవాలి. పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలి, అలాగే పవిత్రోత్సవం సేవలో పాల్గొన్న అనుభవాలతో ఒక వీడియోని చేసి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా చూడగలరు. అలాగే నెక్స్ట్ రవికిరణ్ గారు, ఏపీఎస్ఆర్టీసీలో టీటీడీ 300 రూపీస్ టికెట్స్ ఆప్షన్ రావట్లేదు అండి అని అడుగుతున్నారు. ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ అలాగే టూరిజం ప్యాకేజెస్ ద్వారా తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని దాదాపుగా 6 మంత్స్ ముందే టీటీడీ వారు క్యాన్సిల్ చేయడం జరిగిందండి. అంటే 2024 డిసెంబర్ నెల నుంచే ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ టూరిజం ప్యాకేజెస్ ద్వారా టీటీడీ వారు దర్శనం టికెట్స్ ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ప్రస్తుతం తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే ఉన్నటువంటి మార్గాలు టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ttdevastanams.ap.gov.in అనే టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో టీటీడీ వారు రిలీజ్ చేసినప్పుడు ఆన్లైన్ లో బుక్ చేసుకోవడం. ఈ వెబ్సైట్ లో బుక్ చేసుకోవడం మిస్ అయితే అలాంటి భక్తులు డైరెక్ట్ గా తిరుపతికి చేరుకొని ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవడం. ఇన్ కేస్ ఆఫ్లైన్ టోకన్స్ కూడా దొరకకపోతే అలాంటప్పుడు మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్లి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడం. అలాగే నెక్స్ట్ డిఆర్ క్రెడీ గారు, దే గివ్ యూజ్ ద రిక్వైర్డ్ స్లాట్ ఎస్ఎస్టీ టోకెన్ ఆర్ రన్నింగ్ స్లాట్ టోకెన్, కైండ్లీ రిప్లై మ్యామ్ అని అడుగుతున్నారు. తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అనేవి ఇస్తున్నారండి. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు రాత్రి 8 లేదా 9 గంటల నుంచి భక్తులకి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. వన్స్ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ టోకన్స్ అయిపోయే వరకు ఆ కౌంటర్స్ వద్ద ఎల్ఈడి స్క్రీన్ పై ఏ టైమ్స్ లా టోకన్స్ రన్నింగ్ లో ఉన్నాయి, ఇంకా ఎన్ని టోకన్స్ ఉన్నాయి అనే దానికి సంబంధించి డిస్ప్లే చేసుంటారండి. సో రన్నింగ్ లో ఉన్న టైం స్లాట్ కి సంబంధించిన టోకెన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. లేదు మీరు ఆ రోజులో వేరే ఏ టైం స్లాట్ కి సంబంధించిన టోకెన్ అయినా కావాలి అంటే మీరు నడక మార్గాల్లో నడిచి తిరుమలకి చేరుకుంటారు అనుకోండి. అలాంటప్పుడు మీరు నడిచి తిరుమలకి చేరుకోవడానికి కొంచెం సమయం పడుతుంది కాబట్టి అలాంటప్పుడు ఆ ఎల్ఈడి స్క్రీన్ పై డిస్ప్లే చేస్తున్న టైం స్లాట్స్ లో మీకు ఏ టైం స్లాట్ కి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్ కావాలో ఆ కౌంటర్ దగ్గర మీరు రిక్వెస్ట్ చేసుకుంటే మీకు కావాల్సిన టైం స్లాట్ కి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఆ రోజు అవైలబుల్ లో ఉన్న టైం స్లాట్ కి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్ లో మీకు ఏ టైం స్లాట్ కి సంబంధించిన టోకెన్ కావాలో రిక్వెస్ట్ చేసుకుంటే ఇవ్వడం జరుగుతుంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.